హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం తీస్తే బాగుంటుంది. 5వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను. ఇక్కడ రెండు చూసారా? ఒకటి విశ్వాసమును బట్టి, రెండవది ఏంది? దేవునికి ఇష్టుడిగా ఉన్నాడు. ప్రభుదాసుకు ఇష్టుడిగా ఉన్న అవసరం లేదు. మనం చాలామంది చర్చి పాస్టర్లకి, చర్చి గురువుకి ఇష్టంగా ఉండాలనుకుంటాం. నో, ఎందుకు ఉండాలా? ఎందుకు ఉండాలి? వాళ్ళు మట్టి వాళ్ళు ఈరోజు ఉంటారు, రేపు చచ్చిపోతారు. మనుషులకు ఇష్టమైంది మనం. ఆయన ఏం చెప్తే అది కూర్చోమంటే కూర్చోటం, లేయమంటే లేయటం. ఎందుకు ఆ పని? ఆయన దేవుని వాక్యం చెప్పి ఆయన కరెక్ట్గా ఉండటం నేర్చుకోవాలా, మనం కరెక్ట్గా ఉండటం మనం నేర్చుకోవాలా. ఆయన ద్వారా మనకు కావాల్సింది వాక్యమే, బైబిలే. ఆయన మాకు చెప్పింది కూడా ఏంది? బైబిల్ చెప్పమన్నాడు. మేము బ్యాప్టిజం ఇచ్చాము కాబట్టి మా శిష్యులుగా చేసుకోమని ఎవరు చెప్పాలా? నాకు ఎవడు శిష్యులు లేడు, ఎవరిని శిష్యులుగా చేసుకోను. దేవుని వాక్యం చెప్పేవారికి మీకేముండాలంటే దేవుని మీద, ప్రభుదాస్ మీద కాదు, పాస్టర్ మీద కాదు, సంస్థ మీద కాదు విశ్వాసం, దేవుని మీద విశ్వాసం. రెండవది ఎవరికి ఇష్టడుగా ఉండాలా? దేవునికి ఇష్టడుగా ఉండాలి. దేవునికి ఇష్టడుగా ఉండాలా, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. కాబట్టి మరణం చూడకుండే పోయాడు. రేపు మరణమును సమాధిలో బంధించిపోతాం మనం. మరణాన్ని సమాధిలో బంధించిపోతాం మనం. చూద్దాం, 6వ వచనం చూద్దాం. 5:6 అదే ప్రకటన గ్రంథం హెబ్రీ పత్రికలోని 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడా ఉండుట అసాధ్యం. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకువారికి ఫలము దయచేయువాడనియు ఏమలే నమ్మవాలని. మనం డాక్టర్లను నమ్ముతున్నాం కానీ, యాక్టర్లను నమ్ముతున్నాం కానీ దేవుణ్ణి నమ్మటంలా. ఎంత దౌర్భాగ్యులం మనం! ఎందుకు నమ్మటం లేదు దేవుణ్ణి? దేవునికి తగినట్లుగా జీవించటంలా, దేవునితో నడవటంలా, లోకంతో నడుస్తున్నాం. దేవుని మందిరాన్ని కూడా లోకంలోకి తీసుకుపోతున్నాం. దేవుని డబ్బులు కూడా లోకంలోకి తీసుకెళ్తున్నాం. ఇవి ప్రతిష్ఠించబడ్డాయి, ప్రతిష్టార్పణమైంది మందిరం. ప్రతిదీ కూడా, ఇది కూడా ప్రతిష్టార్పణమైంది. దీన్ని మళ్ళీ మనం వాడుకోవటానికి లేదు. ఇది దేవుని మందిరం కొరకు ఎవరో ఇచ్చారు, ప్రతిష్ఠించాం. ఇవన్నీ ప్రతిష్టార్పణమైనవని అనుకోవటం లేదు మనం. ఆయన మందిరాన్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే చాలా పొరపాటుగా దాన్ని మనం మన స్వేచ్ఛ కోసం, మన స్వతంత్రం కోసం, మన సౌఖ్యం కోసం, మన లాభం కోసం, మన ఉనికి కోసం, మన పేరు కోసం, మన ప్రతిష్ట కోసం. ఎంత పిచ్చోళం మనం! దేవుని కూడా అట్టాడితే అట్ట. నీవు దేవునికి ఇష్టడుగా ఉండమంటే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అట్ట. నీ ఇష్టం వచ్చినట్టు చేయటానికి లేదు. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలా. తర్వాత ఏం చేయాలా? నీవు దేవుణ్ణి విశ్వాసం ఉంచాలి. అప్పుడు నీ ప్రార్థన వినపడుతుంది. ఇప్పుడు వద్దాం, యాకోబులోకి వచ్చేద్దాం. యాకోబు 1వ అధ్యాయం 6వ వచనానికి వచ్చేద్దాం. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత లేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములు పోలి ఉండును. అట్టి మనుషుడు ఎలాంటి వాడు? ద్విమనస్కుడు, తన సమస్త మార్గములో అస్థిరుడై కనుక ప్రభు తనకి ఏమైనా దొరుకునని తలంచుకొన రాదు. ఆయన మార్గం లేదు, దేవుని మార్గం తప్పిపోయాడు. అవిశ్వాసం లేకపోతే, ఇష్టం లేకపోతే ఆయన మార్గం దేవుని మార్గం కాదు. దేవుని మార్గంలో తెలిసి ఉంటే నీకు అన్నీ జరుగు. దేవుని మార్గం కాదు, సైతాన్ మార్గం నడుస్తున్నావు. అతడు అస్థిరుడు. అస్థిరుడు అంటే అర్థం ఏంటి? స్థిరత్వం లేదు, స్థిరత్వం లేదు. అస్థిరంగా ఉండటం, గాలితో రేపబడే తరంగాల్లాగా ఉండటం. ఇంకా ఏమంటాడో తెలుసా? అట్టి మనుషుడు ద్విమనస్కుడు. 2 మనుషులు ఉంటాయి, ఇట దేవుని మీద, ఇట సాతాను మీద. ఇట అవునని, ఇట కాదని. దేవుడు ఈ పని చేస్తాడా లేదా అని. దేవుడు ఈ పని మన జీవితంలో చేస్తాడా చేయడా? అనుమానం ప్రాణ సంకటం. దీనివల్ల ఏమైపోద్ది? అతనికి దేవుని దగ్గర నుండి ఏమి కూడా దొరకదు.
తీసుకోలేడు, చేత కాదు. దేవుడి దగ్గర నుండి చాలా తీసుకున్నాడు ఆనోకు. దానికి కారణం ఏందయ్యా అంటే అతడు విశ్వాసి. విశ్వాసం అంటే యజ్ఞం. విశ్వాసం అంటే ఏంది? పట్టుదల, నమ్మకం, కాన్ఫిడెన్స్. దేవుడు అంటే యేసుప్రభు కూడా అదే చెప్తాడు, నమ్ముట నీ వశమైతే సమస్తము నీకు సాధ్యం. నమ్మాలంటే ఏం చేయాలా? మధ్యలో సైతాన్ వస్తున్నాయి. మధ్యలో సైతాన్ దూరి దేవుని పనులు కూడా సైతాన్ పనులు చేయమంటుండే. ఇంక మనం ఎట్ట నమ్ముతాం ఆయన్ని? అస్థిరులమే కదా, అస్థిరులమే. కాబట్టి ఫెయిల్డ్ అవుతాం. కాబట్టి ఫెయిల్ అయినా పర్వాలేదు. నువ్వు అస్థిరుడవైతే నువ్వు పోగొట్టుకున్న దానికంటే 10 దేవుడు నీకు ఇస్తాడు. నీవేదేది సాతానుడు నీ దగ్గర నుంచి తీసేశాడో, ఏదేది నీ కళ్ళకు నీళ్లు కారిచ్చాడో, ఏదేది నీ కుటుంబానికి అవిధేయత చేశాడో అదంతా దేవుడు మరలా సరిచేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా? ఏది లేదు. ఏం కావాలి ఇప్పుడు? నీకు నాకు విశ్వాసం కావాలా? ఆయనకు ఇష్టలుగా ఉండాలి. ఇందాక ఆయనతో సమ్మతించాలని చూసాం. ఇప్పుడు విశ్వాసం కావాలా? ఇష్టలుగా ఉండాలి. తర్వాత ఆయనకి ఇష్టలుగా ఉండాలి అంటే ఏం చేయాలా అనేది మనం చూస్తే 1 సామెలు 12:24 దగ్గరికి పోదాం. ఆయన మీ కొరకు ఎన్నో గొప్ప కార్యములు చేసింది. అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకం. 12:24 1 సామెలు 12:24 ఆవశ్యకం. అంటే పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో ఆయన ఇష్టడుగా ఉండాలంటే నీ హృదయం నిండా నిండిపోవాలా? పూర్ణ హృదయముతో ఆయనకి. కొంచెం సైతానికి ఇచ్చి కొంచెం యేసుప్రభుకి ఇస్తానంటే అట్ట, కొంత లోకానికి ఇచ్చి కొంత యేసుప్రభుకి ఇస్తానంటే అట్ట. పూర్ణ హృదయంతో అది ఆవశ్యకం. ఇశ్రాయేలుకి చెప్తున్నాడు దేవుడు, బిడ్డా నువ్వు పూర్ణ హృదయం మీరా, అదేరా నీకు ఆవశ్యకం. అదే నువ్వు చేయలేకపోతున్నావు. ఈ దినం నుంచైనా పూర్ణ హృదయంగా ఆయన నమ్ము, పూర్ణ హృదయంగా ఆయన చేర్చుకో. దేవునికి ఇష్టడు అవుతావు. పూర్ణ హృదయంతో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు దేవునికి ఇష్టడు అవుతావు అనే సత్యం నువ్వు మర్చిపోకూడదు అనటం మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. పూర్ణ మనసు, నిండు మనసు అని కూడా అంటారు. యెహోషువ గ్రంథం తీస్తే దాన్ని చూద్దాం. నిండు మనసు అనేది అక్కడ రాయబడింది. 14వ అధ్యాయం యెహోషువ 14:9 ఇద్దరిని గురించి ఇక్కడ రాస్తాడు. మోసే, ఆ దినమున మోసే ప్రమాణం చేసి, నీవు నా దేవుడవు యెహోవా నిండు మనసుతో. దొరికిందా? చూద్దారా దయచేసి, మీరు తీలేకుండానేమో. 14 యెహోషువ 14:9 యెహోషువ 14:9 నాతో చదవండి, మీరు ముందు చదివిన. ఆ దినం మోసే ప్రమాణము చేసి, నీవు నా దేవుడవు యెహోవా నిండు మనసుతో అనుసరించితివి కనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును స్వాస్థ్యం. నువ్వు నిండు మనసుతో రా, నీ సంతానాన్ని మార్చేస్తా, నీ ఇంటిని మార్చేస్తా, నీకు స్వాస్థ్యం ఇచ్చేస్తా. ఇక్కడ ఇంకా మనం చూద్దామా? 13వ వచనంలో ఇంకొక ఆయన చూస్తున్నాం మనం. 13వ వచనానికి వస్తారా? 12-13 అదే యెహోషువ 14లో. యెఫన్య కుమారుడైన కాలేబు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు కనుక యెహోవా ఏం చేశాడు? అతనిని దీవించి అతనికి హెబ్రోన్ని ఏం చేశాడు? శాశ్వతంగా ఇచ్చాడు. ఆయనకి ఇష్టడుగా ఉండాలి అంటే నిండు మనసుతో చేయాలి. ఆయనకిష్టం అది. దావీదుకి తెలియక చాలా పొరపాట్లు చేశాడు పాపం. ఆయన తెలుసుకునే లోపల ఆయన జీవితం చాలా పొరపాట్లకి స్థానం అయిపోయింది, కొట్టుకుపోయింది. కానీ దారికి వచ్చాడు దావీదు. దారికి వచ్చి ఏమంటాడో తెలుసా? 51వ కీర్తన తీస్తారా? ఏ మాట అంటాడో చూడండి. ఆయన
ఆయన అనే మాటలు ఎంత మంచి మాటలు అంటాడో మనం దేవుని వాక్యంలో చూద్దాం. 55 యెషయా 55 తీశారా? 15 వచనం చూడండి. ప్రభువా, నా నోరు నీ స్తుతిని పట్టుపట్టినట్లు నా పెదవులు తెరుము. నీవు బలి కోరువాడు కావు, కోనేలా నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు. అది దేవా, విరిగి నరిగిన హృదయాన్ని నీవు అలక్ష్యం చేయవు. చూసారా, కాలేబు కానీ, మోసే కానీ, తర్వాత దావీదు కానీ, ఇంకా బైబిల్లో హానోక్ కానీ, వీళ్ళందరూ ఏం చేశారంటే దేవునికి ఇష్టమైనదే చేయటానికి ప్రారంభం చేశారు. దేవునికి ఇష్టమైంది, ఏది ఇష్టం దేవుడికి అది నేను చేస్తా, ఏది ఇష్టము దేవునికి అది నేను చేస్తా. నిండు మనసుతో వస్తా, పూర్ణ హృదయంతో వస్తా, ఆయన యందు విశ్వాసం ఉంచుతా. ఆయనకు ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి ఆ నోక్కొనిపోబడ్డాడు, ఇష్టడుగా ఉన్నాడు. ఇంకొకటి చూపిస్తా, అది నా కోకరానే కాకండి, నా జీవితం కూడా అయిపోయింది. తర్వాత నాకు నిర్ణయం కూడా అయిపోయింది. దేవుడు నా కొరకు సిద్ధపడ్డ రాజ్యం కూడా ఉంది. నేను ఈరోజు కూర్చొని బైబిల్ పట్టుకొని నేను పర్లాకు పోతానని కూడా చెప్పగలను. మే నెల 17వ తేదీ యేసు ఎందుకనే పుస్తకాన్ని రాయటానికి సిద్ధపడి స్నానం చేసుకుని నా మంచం మీద నేను పండుకొని ఉన్నా. నా పిల్లలు వీళ్ళంతా బయట ఉన్నారు. నా గదంతా వెలుగుతో నిండిపడింది, తెల్లని స్వరంతో నిండబడింది. పైనుంచి ఒకటి దిగుతా ఉంది, ఈ పక్క బ్లూ, ఈ పక్క బ్లూ. ఇక నా ఆత్మ తీసుకుపోతాను అనుకున్నా. ఒక్కసారి నాకు కల వచ్చింది. 1968 మే నెల ఆగస్టు నెల 8వ తేదీ, ఆగస్టు 8. ప్రభుదాస్ అని పిలిచి విత్తనాలు నాకు వేశాడు. కాబట్టి ప్రపంచమంతా అదే విత్తనాలు పంచా. రేపు జూలైకి 20వ పుస్తకం రాస్తున్నా. ఆ 20 పుస్తకాలు రాయటానికి ప్రొఫెసర్స్ అడుగుతున్నారు, మేము ఎంటీహెచ్ చదివాం, డీడీ చదివాం, చేత కాలేదంటే నాకు చేత కాదు, ఆయన వేసిన విత్తనాలే దాంట్లో కూరుస్తున్నా. నా ఒక్క మాట కూర్చటంలా, ఒక్క మాట ప్రభుదాస్కి రాదు, నత్తోడోడు. అన్ని 22 పుస్తకాలు ఆయనయే. ఈ యొక్క వాక్యం చెప్పేది ఆయనదే, ఎక్కడికి పోయినా వాక్యం చెప్పేది ఆయనదే. ప్రపంచమంతా వాడుకున్నాడు. నేను పండుకున్నాను, చూస్తున్నాను, ఒక మాట ప్రార్థన చేశాను, దేవా కొంతకాలం కావాలి. నువ్వు చాలా ఆలస్యంగా బిడ్డనిచ్చావు. ఆ బిడ్డ 3 సంవత్సరాలు నేను కష్టపడవలసి వచ్చింది ఒంటరిగా. ఆమెను బాగు చేసుకోగలిగాను. సిఎంసికి తీసుకుపోయి పిల్లల్ని ఇచ్చావు. కొంతకాలం వాళ్ళు ఎదుగుదల చూడాలి. నువ్వు విత్తనాలు ఇచ్చావు. ఇంకా చల్లని ప్రాంతాలు చాలా ఉన్నాయి, ఇంకా రాయని పుస్తకాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేసినాక ఖచ్చితంగా తీసుకుపో అని తెరిస్తే వెళ్ళిపోయింది. అప్పుడు నా జీవితంలో వచ్చిన నమ్మకం, ఇంకా బలంగా చెప్పాలా, ఇంకెవడికి భయపడకుండా ఇంకా బలంగా జీవించాలా, ఇంకా దేవునికి ఇష్టడిగా జీవించాలా, ఇంకా నా విశ్వాసాన్ని కోల్పోకుండా జీవించాలి. బతికే కొద్ది సంవత్సరాలు ఆయన పైకి తీసుకుపోవటానికి. కానీ మీకు ఒకటి చెప్పాలి ఇప్పుడు. ఎందుకు చెప్పాలి అంటే, నేను 22 సంవత్సరాలు కాపరిగా చేశాను, చాలా దిక్కుల కాపరిగా చేశాను. కాబట్టి మీకు ఒకవేళ కాపరి రాబోయినా, ఇంకొక కాపరి వచ్చినా, మీరు చేయవలసిన పని ఏంటంటే దేవునికి ఇష్టమైన రీతిగా చేయాలి. మీ కాపరి విషయంలో దేవునికి ఇష్టమైంది చేయాలి, దేవుని సేవకుడికి ఇష్టమైంది చేయాలి. ఎవడు హైదరాబాద్లో వాడు వచ్చి ఇక్కడ ప్రార్థన చెప్పి పెడితే వాడికి 1000 పంపిస్తున్నారు. ఇప్పుడు 3,60,000 డబ్బు నెల్లూరు నుంచి హైదరాబాద్కి, విశాఖపట్నానికి పోతుందంట. ఎందుకంత? వాళ్ళు మీ దగ్గరకు వస్తారా, ప్రార్థన చేస్తారా, వాక్యం చెప్తారా, ఎక్కడ టీవీలో చెప్తారు. టీవీలో చెప్తే ఏం చెప్తారో తెలుసా? టీవీలో ఎట్లా చెప్తారో చెప్తామా, వింటారా మీరు? నేను టీవీలో మాట్లాడాను. ఈరోజు ప్రతి దినము రాత్రి యూట్యూబ్లో నా మెసేజ్ వస్తుంది, ప్రతిదినం వస్తుంది. జూలై దాకా మెసేజ్లు ఉన్నాయి. తర్వాత నేను మాట్లాడగలిగితే మాట్లాడిస్తాడు. దేవుని అడిగా 360 రోజులు ఉదయకాలం నేను మాట్లాడాలా, అప్పుడు నువ్వు తీసుకుపో.
360 రోజులు మాట్లాడిపోవాలి. అతడు మరణించినా మాట్లాడుతున్నాడండి. ఎట్లొస్తుంది? కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, అందరూ అందిద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. చాలామంది దేవుని బిడ్డలు నేర్పిస్తున్నారు ఈ దినాల్లో. దేవుని బిడ్డలు కన్నీరు గారుస్తున్నారు. నేను తిరుగుతున్న చర్చిస్లో వారి కుటుంబాలు ఫలించటం లేదు, ఆశీర్వదించబడటం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం సహాయం చేయరు, కానీ దేవుడు చేస్తాడు. ఆయన ఆశ్చర్యకరమైన సహాయం చేయగలడు. ఏదో జీతం ఎక్కువ ఇవ్వచ్చు, కానీ అందరికీ పోయి ఇంకివ్వకూడదని చెప్పకూడదు. వివాహాలప్పుడు నేను 70వ సంవత్సరాలకు నాకు మ్యారేజ్ లైసెన్స్ వచ్చింది. 70లో అడవి వాళ్ళు పెద్దలు ఏం చేసేవాళ్ళో తెలుసా? కుమారుడు దగ్గర 3, పెళ్లి కుమార్తె దగ్గర 2 బియ్యం తెచ్చి ఇంట్లో ఇచ్చిపోయేవాళ్ళు. 70వ సంవత్సరం బట్టలు పట్టుకొని చదువుతున్నారు. 70వ సంవత్సరంలో చూసారా? ఫిలిప్పీ పత్రికలు చూడండి, ఏముందో 17వ వచనం చూడండి. 17 నుంచి ఫిలిప్పీ సంఘానికి ఎక్కువ పనిచేసిన కాపరి అయిన చెలో, నేను ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పడం లేదు, కానీ మీ లెక్కకు విస్తారం రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫ్రాఫ్రోదు వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. ఆయన అడక్క తింటే అన్నం పెడతానలా వాళ్ళు. ఆయన అడక్క తింటే అన్నం పెడతామనలా. చాలామంది అట్టుండనుకున్నారు. మేము ధనవంతులుగా ఉండాలా, ఆయన వచ్చి అడిగితే ఆయన బొచ్చులో డబ్బులు వేస్తామని. సేవకుల్ని అంతగా దిగజార్చొద్దు. ఇక్కడ ఏమంటారో చూడండి, చదవండి, అది తర్వాత మీరు చదవండి. అవి మనోహరమైన దేవునికి సువాసన కదా, అది ప్రీతికరమైన ఇష్టమైన యాగం అంట. గలతీ 6:6లో ఏముంది? గలతీ 6:6 మీరే చదవండి, మనం వెళ్ళిపోదాం. టీ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? మంచి భాగాలు, కానీ వచ్చేవాడు దేవుడు ఉన్నాడు తెలుసా? ఆశ్చర్యంగా ఇస్తాడు. అది కూడా చెప్పగలడు. 1000 ఇవ్వగలడు, లక్షలు ఇవ్వగలడు, కోట్లు ఇవ్వగలడు. నా జీవితంలో ఇచ్చాడు. నేను ఆసుపత్రిలో 16 లక్షలు కట్టాలా, సిఎంసిలో 16 లక్షలు కట్టాలా, ఒక్క పైసా కట్టలా. 3.5 నెల ఆ సిఎంసిలో వాక్యం చెప్పాను నేను. 2 డైరెక్టర్లు మా పాపకి నా భార్యకైన బిల్లు అంతా కట్టేశారు. ఒక్క పైసా కట్టలా. నా కారుకి ఒక్క పైసా కట్టలా. నేను ఒక్క పైసా కట్టలా. ఆయన అద్భుతంగా ఇవ్వగలడు. ఏ లేడనేం చెప్పలేము, కానీ మన బాధ్యత ఏంది? ఒకవేళ మన బాధ్యత ఏంది? నేను వెళ్ళిపోయినాక అనుకుంటారు మాకు సరిపోయిన పాస్టర్ని ఎవరిని తెచ్చుకుంటే సరిపోద్ది, ఏదో 4 చర్చిలు పెట్టుకున్నవాడు తెచ్చుకుని ఏడు పెట్టుకుంటే సరిపోద్ది, వాడికి ఒక 4 చర్చిలు ఉంటాయి, మాకు ఒక చర్చి వాడు పెద్దది అవుద్ది, మా కులమోడు అవుతాడు, మా బంధువు అవుతాడు. ఇట్టాడు పిచ్చి కాలుస్తాడు అగ్నిలో. దేవుని మందిరానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు రానియండి. మీ సొంత ఆలోచనలు పెట్టుకోకూడదు. ఎవరు రావాలి మా సంఘానికి కాపని పెట్టుకోకూడదు. ప్రార్థన చేయండి. ప్రభుదాసుని నువ్వు వెతుకోకపోతే మాకు ఎవరిని ఇస్తామని ప్రార్థన చేయండి. పిచ్చి పిచ్చి దొంగ ఆలోచనలు చేసి మనుషుల చేత నీచుడిగా రోతగా కొట్టించుకోవద్దు, శిక్షించబడవద్దు. ఎందుకంటే నువ్వు చేయవలసింది దేవుని దగ్గర, దేవా మాకు ఒకరు కావాలి. దేవుణ్ణే నువ్వు అధిగమిస్తున్నావంటే ఏమనుకుంటున్నాను? దేవునికి ఇష్టడుగా ఉండమని చెప్తే దేవుని పనులే మనం చేయబోతే ఏంది? అది దేవుని పనులు మనం చేస్తే అట్టుంటాయి, అన్యాయంగా ఉంటాయి, అక్రమంగా ఉంటాయి, నరకంగా ఉంటాయి. దాన్ని మనమే రుచి చూడాల్సి వస్తుంది. చూసారా? ఈ పంతుల్లో చూసాం. ఆ 12వ 11వ అధ్యాయం అంతా చదువుతారా ఇంటికి పోయి? ఖచ్చితంగా ఎంతమంది చదువుతారండి? చేతులు ఎత్తమన్నాను, ఎందుకంటే నేను పాపం చేసినట్టు అవుతా. చేతులు ఎత్తితే ఏందో తెలుసా? నా ప్రార్థన ధూపము, నేను చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యం. మిమ్మల్ని నేను చేతులు ఎత్తను, మీ మనసులో అనుకోండి. ఆ 11వ అధ్యాయం అంతా చదవండి. వాళ్ళందరూ విశ్వాసము గలవారై ఈ భూలోకములో పరదేశులము యాత్రికులము అని ఎంచుకొని వారు పరలోకానికి వెళ్ళిపోయారంట. 13వ వచనం, 14వ వచనం, 15, 11
11, 13, 14, 15, 16 వారి కొరకు దేవుడు సిగ్గుపడక అక్కడ ఒక పట్టణం వారి కొరకు కడుతున్నాడట. బైబిల్ చెప్తున్నమాట. వారి కొరకు ఒక పట్టణం కడుతున్నాడు అక్కడ ఆయన. చూసారా బిడ్డలారా, ఇది ఆఖరికి వచ్చాం. ఇంకా హానోకుని ఏం రాశాడో చూద్దాం. యూదా పత్రికకు వద్దాం. దయచేసి యూదా పత్రిక తీయండి. ఆదాము మొదలుకొని 14వ వచనం. 7వ వాడైన హానోకు కూడా, 7వ వాడంటే 7 తరాలు అయిపోయింది, మెయిన్ ఇస్తున్నాడు. 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరికీ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి, కఠినంగా మాట్లాడతాడు చూడు కొన్నిసార్లు, ఆ కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును. అంటే ఒకటే కాదు, ఆయన దేవునితో సమ్మతించి నడవటమే కాదు, రెండవది దేవునికి ఆయన విశ్వాసిగా ఉండటమే కాదు, దేవునికి ఇష్టడిగా ఉండటమే కాదు, రెండవది ఏం చేశాడు అంటే ఆయన ఒక ప్రవక్తగా రాబోయే దినాల్లో దేవునికి విరోధముగా చేసిన వారిని గురించి శిక్షించడానికి రాబోతున్నాడు అనే గొప్ప సత్యాన్ని పగలగొట్టినట్టు చెప్పాడు. ఈనాడు కూడా దేవుని బిడ్డలు అలా చెప్పాలి. ఈరోజు ఒప్పుకోవటం లేదు చర్చీలు. వాళ్ళ చెవులకు దురద చెవులై ఎవరి ఇష్టమై ఉంటాయో కల్పిన కథలు చెప్తారో, నవ్విస్తారో, ఉబ్బిస్తారో వాళ్ళ గుర్రకు పరిగెత్తడం నేర్చుకుంటున్నారు ఇప్పుడు. లేకపోతే ఎవరు మా కులమో, ఏ కులం బయలు పరలోకానికి పోదు, ఎవరు మా బంధువులో, ఎవరు మా రక్త సంబంధులు అని ఎత్తుక్కుంటే నరకంలో ఫస్ట్ స్థానం ఇస్తాడు. దేవుని సేవకులు ఎవరైనా మీలో కూడా కావాల్సి వస్తుంటే మనుషులకు అనుకూలమైన దాన్ని బోధించకూడదు, మనుషులను సంతోషపెట్టడానికి బోధించకూడదు. ఇప్పుడు చూద్దాం బైబిల్లో పౌలు ఏం రాస్తాడో చూడండి. 2వ తిమోతి అందరు తీయండి. 2వ తిమోతి 3 దేవుని సేవకుడు ఎట్లా బోధించాలా. 6, 16, 17 దైవజనుడు సన్నిధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశమున కలిగిన ప్రతి లేఖనమును ఏం చేయమంటాడు? ఉపదేశించాలా, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమైనదిగా ఉండాలి. ఇదే 55 ఏళ్ళు నేను చేసింది. దేవుడి వాక్యం నాకు ఇస్తే నేనెప్పుడు అమెరికాలో కూడా వాళ్ళు మెప్పించే బోధలు చేయలేదు, వాళ్ళ డాలర్ని అడుక్కోలేదు. కానీ నా బ్యూటిఫుల్ చర్చ్ అప్పుడు ప్రేమించిన నా పెద్దలు 6 నెలలు నేను అమెరికాలో ఉంటే నా రూమ్లో నుంచి నాకు ఫోన్ చేస్తే మా చర్చ్ సెక్రటరీలు, ట్రెజరర్లు అందరు కలిసి వచ్చి ఏం పూర్తి చేశారో తెలుసా? నీకు అన్నీ చూసి $2,000 ఇస్తున్నారు, ఎనఫ్. ఆ 2,000 నువ్వు సంతోషంగా హాయిగా వాడుకో, $1 ఇంటికి తీసుకురావాలి. నీ భార్యకి ఎంత ఖర్చు అవుద్దో, మీరు చాక్కున్న పాపకి ఎంత ఖర్చు అవుద్దో అవన్నీ మా భారం, అవి మేము చూసుకుంటాం. 6 నెలలు మేము ఏసీటీసీ నుంచి, రామాయపట్నం నుంచి ప్రొఫెసర్స్ని పిలిపించి మాట్లాడించి వాళ్ళకి డబ్బులు ఇస్తాం. 6 నెలల తర్వాత వాళ్ళు విమానాశ్రయానికి వచ్చి ఒక 12 మందిని అందించుకొని వచ్చారు. నేను వాడు చెప్పినట్టు చేశా. $1 అడగల, ఒక రిజిస్ట్రేషన్ నాకు లేదు, ఒక ప్రాజెక్ట్ నాకు లేదు. నాకు ఇచ్చింది విత్తనాలు ఎద్దజల్లటమే. దేవుడి విత్తనాలు, బాణాలు, నా దాంట్లో బాణాలు ఉంటాయి. అవి మానవ హృదయాలకు తగులుతూ ఉంటాయి. అవి ఎందుకు తగులుతాయి తెలుసా? మనందరం మానిపోయి, నాకు కూడా తగిలాయి చాలాసార్లు, నాకు కూడా గుచ్చుకున్నాయి. నేను దానిలో లేకుండా కొన్నిసార్లు వాక్యం చెప్పబోతే నాకు కూడా గుచ్చుకున్నాయి. మనమందరం ఇక్కడనే పరలోక వారసత్వం పొందాలి. ఇక్కడే పరలోక వారసత్వం పొందాలి. ఇక్కడే అక్కడికి చచ్చిపోయినాక పరలోకం పోవటం కాదు,
చచ్చిపోక ముందే పొందాలా. అపోస్తుడైన పౌలు జీవితాన్ని చూశారా? నా పౌరత్వం ఎక్కడుందన్నాడు? రోమాలో ఉందన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తులోనికి వచ్చాడో ఏమన్నాడో తెలుసా? ఆయన పునరుద్ధానం కోసం సమస్తం నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. అప్పుడేం రాస్తాడో తెలుసా? నా పౌరస్థితి ఎక్కడుందన్నాడు? నా పౌరస్థితి చూడండి, ఎతుకులాడండి, ఆ వచనం నాకు చెప్పండి. నా పౌరస్థితి పరలోకంలో ఉంది అన్నాడు. ఇక్కడ నీ హృదయములో అది డిసైడ్ కాకుండా ఉంటే పోయేది నరకం. అది డిసైడ్ కావాలి, ఇక్కడే డిసైడ్ చేసుకోవాలి. కళ్ళు మూసుకోకముందే మన పౌరస్థితి ఎక్కడుందో మనం డిసైడ్ చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. కీర్తన 94, 3, 4, 5. 94. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించెదరు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించెదరు? ఎంతవరకు వదురుచు కఠోరమైన మాటలు పలుకుచు దోషము చేయు వారందరూ బిక్కముల వాడుచున్నారు. యెహోవా చూచుట లేదని యాకోబు దేవుడు విచారించుట లేదు అనుకుని యెహోవా వారు నీ ప్రజలను నలగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును అందించుచున్నారు. జాగ్రత్త, మనం దేవుని బిడ్డలం. మనం ఈ భూలోకం కాదు, మనది పరలోకం. ఖచ్చితంగా పరలోకం అనేది ఉంది. అందుకే గుడికి వస్తున్నాం. ఏదో ముక్కు అంకర సరి చేసుకోవడానికి రాలేదు, తలనొప్పి బాగా చేయటానికి రాలేదు, లేకపోతే కడుపులో నొప్పి పోగొడతాడు పాస్టర్ గారు కడుపు మీద చేయబెట్టి ప్రార్థన చేయడానికి అని రాలేదు. ఇది క్షణభంగురమైంది. ఈ గుడారం శిథిలమైపోయేది. దీనికోసం గుడికి రాగాకండి. శిథిలము కానీ మరి ఒకటి, ఆ పరలోకంలో నిత్యము జీవించగలిగిన పట్టణం, నిత్యముండే పరలోకం. హైందవ జనం కూడా దాని మోక్షం అంటారు. ఆత్మనివాసం. ఆత్మని ఇక్కడ చంపేసుకొని జీవించడం మటుకు నేర్చుకోవద్దు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పాదాలకు ఎంతో వందనాలు. మాకు కలిగే కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మాకు పాఠాలు నేర్పించి మేము మారు మనసు పొంది పాత బతుకులో మరలా అడుగుపెట్టక మా కుటుంబాల్లో నీ ఆశీర్వాదాలు రాగలుగునట్లు, మా బిడ్డలు నీ సత్యములో నిలబడగలుగునట్లు, మేము నీకు పరలోక వాసులంగా పోగలుగునట్లు సహాయం చేయండి. నీ కృప, నీ సన్నిధి, నీ బలము మా జీవితాల్లో ఎల్లప్పుడూ ఉంచండి. ప్రతి బిడ్డ కూడా నీ పరలోక పౌరుడిగా ఉండగలుగునట్లు తీర్చిదిద్దామని. క్షణభంగురమైన ఈ జీవితం, మట్టిపాలయ్యే శరీరం మాకు ప్రాముఖ్యం కాక నీ నిత్య రాజ్యం, నీ పరలోకాన్ని ప్రాముఖ్యం చేసుకున్నట్లు కృపచూపమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.